హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ అతి ముఖ్యమైన గమనిక ట్రెజరీ రద్దు న్యూస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త వచ్చింది. ముఖ్యంగా 85 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని గందరగోళ వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది తమ యొక్క పెన్షన్ శాశ్వతంగా రద్దు అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఇది కేవలం పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల తలెత్తిన ఒక తాత్కాలిక అంతరాయం మాత్రమేనని అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఈ గందరగోళం వల్ల వృద్ధులు మానసిక ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వం పెన్షన్లను రద్దు చేయలేదనైతే గమనించాలి. సాధారణంగా ప్రతి నెల 27వ తేదీన పెన్షన్ డబ్బులు అందుతాయి. అత్యంత నిబంధనలతో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కావాలి. పెన్షనర్లు ఈ యొక్క తేదీ కోసమే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మందుల ఖర్చులు, ఇంటి అద్దెలు మరియు ఇతర నిత్యావసర అవసరాలు ఈ మొత్తం పైన ఆధారపడి ఉంటాయి. అయితే ఈ జూలై నెల ముగిసి ఆగస్టు నెల వచ్చినా కూడా చాలామంది ఖాతాల్లో పెన్షన్ సొమ్మనేది జమ కాలేదు, మంజూరు కాలేదు. దీనివల్ల మధ్యతరగతి మరియు పేద పెన్షనర్లకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులకు ఈ యొక్క జాప్యం పెద్ద శాపంగా అయితే మారింది. అయితే ఈ పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో ఇంత పెద్ద జాప్యం జరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక వ్యవస్థ. పెన్షన్ చెల్లింపులను దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట నుండి పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ను ప్రారంభించారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని భావించినప్పటికీ ప్రాథమిక దశలో కొన్ని అనూహ్యమైన సాంకేతిక లోపాలు తలెత్తాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే క్రమంలో డేటా మైగ్రేషన్ వంటి అంశాల వల్ల చెల్లింపులు ఆగిపోయాయి. అయితే ఈ సమస్యలను గుర్తించిన వెంటనే ఏపీఎఫ్ఓ ఉన్నత అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సాంకేతిక అడ్డంకులను ఇప్పటికే తొలగించినట్టు సమాచారం అందుతోంది. ఈ సాంకేతిక సంక్షోభం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ప్రభావం పడింది. దాదాపు 7.92 లక్షల మంది పెన్షనర్ల ఖాతాలు ఈ జూలై నెలలో నిలిచిపోయాయి. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 4,63,000 మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3,29,000 మందికి పైగా లబ్ధిదారులు తమ పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క పెన్షన్ రద్దు కాలేదు. కేవలం కంప్యూటర్ ప్రక్రియలోకి వచ్చినటువంటి అడ్డంకి వల్ల నిలిపివేయబడ్డాయి. అయితే త్వరలోనే ఈ యొక్క సమస్యలన్నిటిని పరిష్కారమై అందరికీ వారి బకాయిలతో సహా సొమ్ము అందుతుందని అధికారులు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పెన్షనర్లకు ఒక భరోసా అయితే ఇచ్చింది. ఈ జాప్యం వల్ల కేవలం జూలై నెలకు మాత్రమే పరిమితమని, ఇది ఒక పరివర్తన కాలమని పేర్కొన్నారు. అయితే వచ్చే నెల అంటే ఆగస్టు నుంచి పెన్షన్ల చెల్లింపులు మళ్ళీ పూర్వపు విధానంలో లేదా ఎటువంటి సాంకేతిక లోపాలు లేని ఆధునిక పద్ధతిలో ఖచ్చితమైనటువంటి తేదీకి జరుగుతాయని వివరించారు. అయితే నిధుల కొరత వల్ల పెన్షన్లు ఆగిపోయాయని వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇప్పటికే పెన్షనర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం 2,000 కోట్లు భారీ నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ నిధులు సిద్ధంగా ఉన్నందున సాఫ్ట్వేర్ సమస్య తీరిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలోకి నగదు నేరుగా బదిలీ అవుతుంది. కాబట్టి పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ సురక్షితంగా మరియు త్వరలోనే మీకు అందుతుంది.